అందరికీ నమస్కారం. ఈరోజు డే 7 ఆఫ్ దసరా. ఈరోజు మనం స్కందమాత గురించి నేర్చుకుందాము. తారకాసుడు అనే ఒక రాక్షసుడికి దేవుడు ఒక వరం ఇస్తాడు. అది శివుడు కొడుకు తప్పితే ఎవ్వరు చంపలేడని. దక్షయజ్ఞం స్టోరీ తర్వాత సతీదేవి ఆహుతి అవుతుంది. శివుడు సాడ్నెస్లో మెడిటేషన్ చేస్తాడు. దాని తర్వాత మన్మథుడు మన్మథ బాణం వేసి శివుడిని డిస్ట్రాక్ట్ చేస్తాడు. దాని తర్వాత శివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడు. దాని తర్వాత వాళ్ళకి స్కందుడు పుడతాడు. స్కందుడు ఎవరు కాదు కానీ కుమారస్వామి. దాని తర్వాత అందుకే స్కందు వాళ్ళ మదర్ పార్వతీదేవి కాబట్టి స్కందమాత అని పిలుస్తారు. స్కందమాత స్కందుని ఒక గ్రేట్ వారియర్ చేస్తాడు. స్కందుడు వెళ్ళి తారకాసురుని చంపేస్తాడు. ఎవరైనా స్కందుడికి పూజ చేస్తే విద్యలో ఒక గ్రేట్ మాస్టర్ అవుతారు.